కాళేశ్వరంపై సిబిఐ విచారణ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి వరకు సాగిన అసెంబ్లీ సభ ఏకగ్రీవ ఆమోదం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారిస్తే కక్ష సాధింపు అంటారని కామెంట్స్ అంటూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే కక్ష సాధింపు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిగితే వాళ్ళు ఎన్నికల కోసమో లేకపోతే ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడం కోసమో కావాలని టార్గెట్ చేసి వాడుకుంటారు ఆ సంస్థలు, వాళ్ళ జేబు సంస్థలు అని చెప్పి డైరెక్ట్ గా రాహుల్ గాంధీ అన్న మాటలు, రేవంత్ రెడ్డి అన్న మాటలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కావాలంటే మనం నిజంగా ఒక్కొక్కటి ఉదాహరణతో సహా చూస్తేనే మనకు ఏదన్నా క్లారిటీ ఉంటుంది. ఒకసారి చూడండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అన్నయ్య మర్చిపోవచ్చు, పబ్లిక్ వాళ్ళకి ఏం గుర్తుంటుందిలే అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఇదే సిబిఐ గురించి మాట్లాడినటువంటి మాటలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మీరు ఒకసారి చూడండి. చూసినాక ఇక ముక్కు మీద వేలేసుకుంటారా, ఏం వేసుకుంటారో ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఆనాడు ఇక ఇది చాలా ఇంపార్టెంట్. ఇక దీన్ని మించింది ఇంకేం లేదు. ఇక అసలు ఇక నిన్న వాళ్ళు చర్చ చేసిందంత ఒక ఎత్తు అవుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు చర్చ చేసిర్రు కదా, చూసినాం కదా మనం రాష్ట్ర అసెంబ్లీలో. మన ఎమ్మెల్యేలంతా ఇక మనం 119 మందిని గెలిపించి పంపిస్తే సరే కాళేశ్వరం కమిషన్ మీద అంటే కమిషన్ వేసి అది ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వీళ్ళు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు మాట్లాడిన చర్చ అంతటికి ఒకే ఒక్క సమాధానం. ఇక అది ఎట్లా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి అన్నమాట. అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. అయిపోయిందా? ఇచ్చుకపోయిందా? ఇక దీన్ని ఎవరు నమ్మాలి ఇప్పుడు? ఇక నీ నోట్లకించి నువ్వే చెప్తివి వాళ్ళ అనుబంధ సంస్థలు అని చెప్తివి, కేంద్రం జేబు సంస్థలు అని మాట్లాడుతుంది. పైగా రాహుల్ గాంధీ కూడా అదే చెప్పే వాళ్ళ పాకెట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా అని చెప్పి ఆయన కూడానే. ఇటు పక్క కేటీఆర్ కూడా 100 సార్లు మొత్తుకునే, మామూలుగా మొత్తుకోలే, ఈ వేట కుక్క లెక్క పనిచేస్తాయి అవి అని ఆయన కూడానే. ఇప్పుడు బీజేపీని నమ్మరాయ, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మరాయ, మరి దీన్ని ఎట్లా నమ్మమంటారు? ఇప్పుడు మీరు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ ట్రాన్స్పరెన్సీని ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఎవరికి పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందనేది ఒకసారి గమనించుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి గతంలో మరి వాళ్ళను జేబు సంస్థలని చెప్పినోడు మరి ఇలా సిబిఐకి అప్పచెప్పినా అంటే ఫస్ట్ నిన్ను శంకించాల్సి వచ్చి, అంటే నీ ఆలోచనని శంకించే పరిస్థితికి వచ్చేసింది. ఒకసారి చూడండి. ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కేసు సో యాజ్ పర్ రేవంత్ రెడ్డి వర్డ్స్, సిబిఐ ఇస్ అ పాకెట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దట్స్ ఇట్. ఇంకా వేరే ఏమి లేదు ఇక్కడ. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను బట్టి ఇంకా అంతకు మించి ఇంకా అనుకోవడానికే లేదు. మరి ఎలా మీరు సిబిఐకి అప్పచెప్తే మిమ్మల్ని ఎట్లా నమ్మమంటారు చెప్పండి. ఇక్కడ చూడండి. ఇంకా కేసును అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి కొట్టుర్రి, సప్పట్లు కొట్టుర్రి, ఇక కొట్టుర్రి, సప్పట్లు కొట్టుర్రి. సిబిఐ ఉత్తదే, ఆ ఏమి ఇయ్యది, ఆ ఖాళీ కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఆట ఆడుతుంది అని చెప్పి మీరే మాట్లాడి ఇలా సిబిఐకి అప్పచెప్తున్నా. ఇక కేసీఆర్ మీద చర్య తీసుకోండి. నేను చాలాసార్లు చెప్పిన, గుర్తుండాలి మీకు, 1,00,000 కోట్ల అవినీతి అనే ముచ్చట అసెంబ్లీలో తీయరు అనే దమ్ము ధైర్యం ఉండదు. ఎట్టి పరిస్థితులలో అలాంటి మాటలే రావు. బయట ప్రచారంలో మాత్రం లేకపోతే బహిరంగ సభలలో మాత్రం 1,00,000 కోట్లు మింగిండు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి రకరకాల మాటలు మాట్లాడి తొడలు కొట్టిండ్రు, జబ్బలు జర్సిండ్రు. ఇక అయిపోయి ఇక తీసుకుపోయి జైలన పెడితే ఇక బ్యారక్ గట్టి పెడితేమని చెప్తిరి. ఎక్కడ బా ఏమా అయిందా మీతోని? ఎందుకు అయితలేదు? తీసుకొచ్చి మళ్ళా అసెంబ్లీలో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల మీద ఎత్తేసి మీరు చెప్పురి ఏం చేయమంటారు అంటాడు. పైసలు అడిగితే పబ్లిక్ని చెప్పమంటాడు. ఏమాయ సార్ పింఛన్ వస్తలేదు, ఏమాయ సార్ ఇంకా మీరు చెప్పిన ఏం వస్తలేవు, మా జీతాలు లేవు, చక్కగా మాకు ఇస్తాన్న బెనిఫిట్స్ లేవు అని ప్రభుత్వ ఉద్యోగస్తులు అడుగుతా ఉంటే మా దగ్గర పైసలు లేవు, నన్ను కోసుక తిన్నా వెళ్ళని చెప్పి ఏం చేయమంటారో చెప్పుండ్రి, నన్ను ఏం చేయమంటారో చెప్పుండ్రి అని అడిగే రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా ఆయన్నే ఎట్టి పరిస్థితులలో అలా జరిగిన అవకతవకల్ని బయటకు తీసుకొస్తా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైలుకి పంపుతా అని చెప్పిండు. పంపుతా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. వచ్చినాక కమిషన్ అన్నాడు, వేసిండు. ఒక కమిషన్ అన్నాడు, ప్రిలిమినరీ కమిషన్. ఫస్ట్ స్టార్టింగ్లో అధికారంలోకి రాగానే మధ్యలో అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, మధ్యంతర కమిషన్ అనేది మళ్ళా అప్పుడు ఒక విచారణ అని పెట్టారు. అదొక రిపోర్ట్లు చూడుర్రి ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ప్రిలిమినరీ రిపోర్ట్ ఒకసారి, మధ్యంతర రిపోర్ట్ ఒకసారి, మొన్న ఎలక్షన్ అంటే మొన్న
మళ్ళీ అసెంబ్లీకి ముందు ఈ రిపోర్ట్ అని చెప్పి ఇక ఫైనల్గా దీన్ని సిబిఐకి అప్పచెప్తామని చెప్తా ఉన్నారు. ఇన్ని రిపోర్ట్లు అంటే ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి లేదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఏదో ఒక రాజకీయ కక్ష రాజకీయ డ్రామా తప్ప ఇంకోటి ఏం కనిపిస్తలేదని పబ్లిక్ అంటున్నారు. ఇలా మీకు నిజంగా అలా అంత జరిగి ఉంటే, అంత అవినీతే ఉంటే మరి నేను ఎందుకు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే మాట్లాడకపోయి వట్టిగా స్పీచ్లు ఇస్తారు, దునియా స్పీచ్లు ఇస్తారు, ఆడ మైకు పట్టినా కేసీఆర్ దోసుకున్నాడు, కేసీఆర్ 1,00,000 కోట్లు మింగిండు, అవన్నీ కక్కిస్తాం మెక్కిస్తాం బయట పెడతాం. ఏం పెట్టారు చెప్పండి, అలా ఏం బయట పెట్టారు మీరు? 665 పేజీలల్లా ఏముందో ఒక్కసారి అక్బరుద్దీన్ ఆ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వాయిస్లో ఆయన గొంతులో గనక వింటే, ఆయన ఏమన్నాడో గనక మీరు వింటే ఇక ఇంత దానికా మాట్లాడింది వీళ్ళని ముక్కున వేలేసుకుంటాం మనం. ఈ మాత్రం దానికా వీళ్ళు ఇంత ఆగం చేసింది, మొత్తం ఏదో జరిగిపోయింది అన్నట్టుగా. అసలు మొత్తం కాళేశ్వరంలా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని వాళ్ళు ఉట్టిగానే చెప్పి 85,000 ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి అని అట్ల బట్టగాలు చేసి మీదికించి అక్కడ ఒక 3-4 వేల కోట్లకు సంబంధించిన మేడిగడ్డ, ఇక దానికి పూర్తిగా 1,00,000 కోట్లు ఖరాబ్ అయిపోయినాయని చెప్పి ఇలా నీళ్లు నింపక అటుపక్క ఖరాబ్ చేసి రిపేర్లు చేయక మొత్తానికి ఆగం చేసి పెట్టారు. నిన్న మొత్తం తీసేస్తాం, ఇక అయిపోయింది, ఇక రికవరీ చేస్తాం. ఏం రికవరీ చేస్తారు? చేయరు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి రికవరీ ఏం చేస్తారో చేయరు. కేసీఆర్ ఎవరు ఎట్లా జైలుకి పంపుతారో పంపురు. తప్పు లేనిది అంటే ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తుంది. నిజంగానే ఉంటే మరి ఎందుకు ఇంత తాత్సారము, ఇంత ఆలస్యము? ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినా నేను ఇంత గొప్పగా చెప్తా ఉన్నాడు కదా, ఆ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉత్త సంస్థనే నువ్వు చెప్పినాక మాకెట్లా నమ్మకం అవుతుంది అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతారు. ఇగో చూడు, ఇంకా అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, విన్నారు కదా, శ్రీమాన్ రాహుల్ గాంధీ చెప్తాడు ఉత్తయ అవన్నీ అని, రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు ఆ సంస్థలు పనికిరావు అంటాడు. అవన్నీ కూడా కావాలని ఉత్తగానే ప్రతిపక్ష నాయకుల మీద ప్రయోగిస్తారని చెప్తాడు. కానీ ఈరోజు మాత్రం సిబిఐకి అప్పచెప్తాడు కేసు. నెంబర్ 1, ఇవన్నీ మీరు ఇలా ఖచ్చితంగా వినాలి, పబ్లిక్ అర్థం కావాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ అండర్స్టాండ్. లేదంటే ఏమనుకుంటారంటే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమేమో, ఏదో అంటారు కదా, ఒక తప్పు అంటే ఒక దాన్ని 100 మంది అనేవారికంటే అది నిజమేమో అనుకునేటట్టుగా ఒక తప్పుని ఒప్పుగా మార్చాలంటే 100 మంది తప్పు తప్పు ఒప్పు 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 అంటే ఒప్పు అయిపోతుంది, అది తప్పు 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 అంటే తప్పు అయిపోతుంది. ఇగో అట్లాంటి పరిస్థితులలో నెట్టివేయబడ్డది తెలంగాణ సమాజం. ఆ టైంలో మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దొంగలు చాలామంది ఉన్నారు. నేను కూడా వేరే సందర్భాల్లో వేరే ఇష్యూస్ని ప్రశ్నించినాం. బట్ కాళేశ్వరం విషయంలో ఆనాడు అర్థం చేసుకున్నాం ఏం జరిగింది, ఎట్లా కడుతున్నారు, అసలు నీళ్ళే లేని ప్రాంతంలో నీళ్ళని తెప్పిస్తామన్నాక మనకి ఏం రోగము, ఏం ఇబ్బంది. దీంట్లో కూడా భూతద్దంలో పెట్టి చూసినట్టు ఇంట్లో కూడా అవినీతి అక్రమాలు అది ఇది. సరే, అది జరిగితే ఇలా విచారణ సంస్థలు తెలుస్తాయి. కానీ నేను అనేది ఏంటంటే, తెస్తా అన్న ఆ ప్రయత్నాన్ని, ఇస్తా అన్న ఆ ఉద్దేశాన్ని మనం తప్పుపట్టినాం. చూడనాడు పట్టినోళ్ళ గురించి చెప్తా ఉన్నా, ప్రతిపక్ష నాయకులు లేకపోతే కొన్ని మీడియా సంస్థలు కొంతమంది పని కట్టుకొని అది ఒట్టిగానే కట్టినరు, అది బేకారు కట్టిరని చెప్పి ప్రచారం చేసారు. చూడు, అరే సన్నాసులకు అర్థం కాని ముచ్చట ఏంటంటే, నీళ్ళు ఉన్నప్పుడు ఏమీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ప్రతి సంవత్సరం వర్షం బరాబరు పడితే మన చెరువులు కుంటలు అన్ని నిండితే మనకు వాగుల పొంటి నీళ్ళు వస్తే మనకు పంటలు పండినాక అసలు ఎక్కడ అవసరం, మనకి అవసరం లేదు కదా. మనం ఎప్పుడు ఇంట్లో కూడా ఒకసారి ఆలోచన చేసుకోరు మీరు. రోజు నల్ల నీళ్ళు వచ్చినాయి అనుకో, ఇక ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఎవరికైనా అర్థం కాకపోతే ఇదన్నా వినుర్రి, ఇప్పటిదాకా అర్థం కానివాడు ఉంటే సన్నాసి ఇది వినుర్రి. ఇంట్లో ఎవడన్నా దొంగ చూస్తే కూడా వాడు వినండి, ఎందుకంటే మన వార్తలు కూడా చూసే దొంగలు ఉంటారు కొంతమంది, చూస్తారు ఇంట్లో కూడా. ఈ మావుడిని తిడుతుర్రా, మావుడిని అంటుర్రా, మీవాడే కాదు మావోడు కూడా. మేము కూడా ఓట్లేస్తేనే గెలిచాడు ఉన్నాడు, కానీ తప్పు చేస్తే ప్రశ్నించాలి. నువ్వేం చేస్తావంటే దొంగని దొంగనే అంటావు, ఇంకా దొంగని దొంగ అనలేకపోతావు. మేము దొంగని దొంగ అనే శక్తి ఉన్నది మాకు. నువ్వేం చేస్తావంటే మీ దొంగని ఎత్తుకొని తిరుగుతావు. గతంలో మీ వాడు దొంగ కాదా, గతంలో వాడు దొంగ కాదా అని ఈ కథలు చెప్తారు తప్ప కనీసం మరి అవును ఇదంతా ఏమీ లేదు, మా వాళ్ళది కూడా కొంత తప్పు ఉంది అనగలిగితే అది ధైర్యం అంటారు. నేను గతంలో నా మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పిన, మీకు అట్లాంటి దమ్ము ధైర్యం ఉంటేనే చూడాలి నా న్యూస్, లేకపోతే చూడొద్దు. రేపు నీవన్ను కూడా తిట్టొచ్చు, పుసుకున్న కేసీఆర్ కూడా తిట్టొచ్చు. ఇలా కొంతమంది కేసీఆర్ ప్రేమికులు ఎవరన్నా అభిమానులు ఉంటే, అయ్యో మా కేసీఆర్ కూడా జైలుకు పోయిండు అనుకో, సిబిఐ తేల్చిందనుకో, సరే అది కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఏదైనా వేరే రకంగా ఉంటే మాట్లాడదాం. కానీ నిజంగానే తప్పు జరిగిందని చెప్తే కేసీఆర్ కూడా అతిథుడేం కాదు నాకు. అందరూ ఒకటే, ఏ నాయకుడైనా ఒకటే. తప్పు చేస్తే భరించమంటారా? అది ఎంతవరకు? ఇప్పుడు మంచి చేసిన వాళ్ళని ఎంతవరకు కాపాడాలి, తప్పు చేసిన ఎంతవరకు క్షమించాలనే దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక పారామీటర్ ఉంటుంది. సో అదే లెక్క ప్రకారం నాకు కేసీఆర్ కూడా ఒకటే, రేపు ఆయన కూడా అనాల్సి వస్తుంది ఒకవేళ తప్పులు కనుక ఉంటే. గతంలో ఆయన చెయ్యని ప్రతి పథకాన్ని నేను ప్రశ్నించిన, మీకు ఎరకనాది.
మస్తు మాట్లాడినాం. సరే అదంతా గతంలో జరిగింది. అయితే ఈ చిన్న ఉదాహరణ చెప్తే ఇప్పుడు ఎవరికైనా తెలియని అనుకుంటే తెలుసుకోండి. ఫర్ సపోజ్ మనకు డైలీ నల్ల నీళ్ళు వస్తాయి. నల్ల నీళ్ళు వస్తాయి కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇంట్లో 1-2 సరే కొన్ని బిందెలు నింపుకుంటాం లేదా కొన్ని ట్యాంకులు నింపుకుంటాం, ఎట్లయినా సరే రేపు నల్ల వస్తుంది కదా అని ఆ రోజుకి అవసరం పడటాన్నే నింపి పెట్టుకుంటాం. తెల్లారి వస్తుందో రాదో తెలియదు, కానీ వస్తుందనే నమ్మకంతో మనం పెట్టుకుంటాం. రాదనుకోండి, ఒకరోజు భరిస్తావు, బిందెలు సగం అవుతాయి. 2వ రోజు భరిస్తావు, మొత్తం పోతాయి. 3వ రోజు బిందెలు పట్టుకొని ఊళ్ళో బయట ట్యాంకర్ల పంట తిరుగుతాం లేదా బయట బోరింగ్ల కాడికి. అప్పుడైతే బోరింగ్లు, ఇప్పుడైతే అన్నో నల్ల కడవి పట్టుకొచ్చుకుంటాం, ఏదైనా వేరే ట్యాంక్స్ ఉంటాయి. ఆ తర్వాత కూడా లేవనుకోర్రి, ఏం చేస్తాం, అడక్క తింటాం, సస్తం, నీళ్ళు లేక చచ్చిపోతాము. అంటే దానికి ఏం చేస్తాం మనము, ఒకసారి చెప్పలేము వస్తాయో రావో అనే ప్రతి ఇంటి మీద ఒక ట్యాంక్ పెట్టుకుంటాం. మిద్దెలు ఉంటాయి, స్లాబ్లు ఉంటాయి, ట్యాంక్ పెట్టుకుంటాం. ట్యాంక్ లేని వాళ్ళు ఉంటే సంపులు ఉంటాయి, సంపులు లేకపోతే 4 రింగులు పోసుకొని ఆ ట్యాంక్ తయారు చేసుకొని ఆ సంపులనన్నా సేవ్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం చెప్పుర్రి, ఎవరికన్నా ఆలోచన ఉన్నదా? ఇలా ఉంటే చాలు అని అనుకునేటోనికి ఆ తెలివి ఉండదు. ఈ దబన రేపో మాపో ఎల్లుండో నీళ్లు రాలేవనుకో, ఏదైనా ప్రాబ్లం వచ్చి రాకపోతే ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా అవి స్టోర్ చేసి పెట్టుకుంటాం. అది ఎన్నడూ ఉపయోగపడతాయి, నీకు లేనప్పుడు ఉపయోగపడతాయి. దీని ఉద్దేశం ఏంటిది అసలు? సాగునీటి ప్రాజెక్టుల ఉద్దేశాలు ఏంటి అసలు? ఇది తెలియదా సన్నాసులకి? కట్టినప్పుడు వచ్చినప్పుడు దాని ఓవర్ఫ్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ నింపి పెట్టుకుంటావు, తెల్లారి నీళ్ళు వస్తాయి. ఇది కూడా ఆలోచన చేయాలి. మొన్న కొంతమంది ఇది కూడా మాట్లాడారు, అవసరం లేదు నిండా ఉండంగా మళ్ళీ ఇప్పుడు ఫ్లో వచ్చి ఒట్టికి వెళ్ళిపోయినాయి. నాకు అర్థం కాలే. ఇంట్లో ట్యాంక్ ఉంటుంది, పైన కింద సంపు ఉంటుంది, నల్ల వస్తుంటుంది, నింపితే నింపుకుంటావు, ఆపగలిగితే నీకు ట్యాప్ వాల్వ్ ఉంటే ఆపేస్తావు, ఆపకపోతే నిండి పొర్లిపోతుంది. కానీ నీ నీళ్ళైతే నీకు ఉంటాయి కదా, కరువు కాలంలో ఆదుకుంటాయి కదా, కష్టకాలంలో నీళ్ళు అవసరం పడతాయి కదా. ఇది తెలియదా? నాకు అర్థం కాలేదు. వరద నీరు వచ్చింది, పైకించి ఇన్ఫ్లో బాగుంది అంటే వస్తాయి, పోతే పోయి బంగాళాఖాతంలో కలుస్తాయి. మరి లేనప్పుడు ఎవనయ్యా తెచ్చిస్తారు నాకు అర్థమైతలేదు. మరి ఎవరి తాత మనకు మోసుకొచ్చిస్తారు నాకు తెలుస్తలేదు. మనకి ఇంట్లో లేకపోతే మనమే కదా సావాల్సింది. రేపు మన రైతాంగానికి నీళ్ళు అందియకపోతే, ఒక 2-3 సంవత్సరాలు కనుక వర్షాలు పడకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన పరిపాలిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పేటాడు, ఈ దరిద్రుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి కరువు వచ్చిందని చెప్పిండు. అట్లే ఏ దరిద్రుడన్నా ఎవందన్నా రాత బాగలేకపోతే మనని పరిపాలించేటోంది, పుసుక్కున మనకు వర్షాలు పడకపోతే ఏం చేస్తామని నాకు అర్థమవుతలేదు. 2-3 ఏళ్ళు కరువు వచ్చింది అనుకో, మనకు రిజర్వాయర్లలో బరాజులలో నీళ్లుంటే, రిజర్వాయర్లలో నీళ్లుంటే, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్లలో నీళ్లుంటే, మేడిగడ్డల అన్నారంలో సుందీలలో నీళ్లుంటే ఎత్తిపోసుకుంటే తీసుకొచ్చుకుంటే సాగునీరుకో తాగునీరుకో ఉపయోగపడుతుందా పడదా? గింత సబ్జెక్టు లేని వాళ్ళు ఉంటే ఎవడేం చేయలేడు మిమ్మల్ని. అందుకే సన్నాసులు అన్న. ఇప్పటికి కూడా ఉన్ననాడు అవసరం పడేయి. ఎందుకో నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయిని బీరువాలో పెట్టుకుంటావు లేదా బ్యాంకులో పెట్టుకుంటావు. మరి అదే రోజు ఖర్చు చేయవు. నువ్వు అవసరం పడకపోతే మరి ఏం చేస్తావు? నువ్వు స్టోర్ చేసి పెట్టుకుంటావు కదా. ఎక్కువైతే ఏం చేస్తావు? దానాలు చేస్తావు కదా. ఇంకా ఎక్కువైతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తావు కదా. అదే ఈ ఉద్దేశము. నీకు ఇబ్బంది వచ్చినాడు నీ బ్యాంకులో ఉన్న పైసను, నీ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న పైసను నీకు కాపాడుతుందనే ధైర్యంతో నువ్వు ఎట్లయితే స్టోర్ చేసుకుంటావో, నీళ్ళని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక చిన్న ఇంటికి సరిపడా నీళ్ళ కోసానికే మనం అంతా తనలాడతామే. మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని కిందనో మిందో నీళ్లు నింపి పెడతారే. మరి ఇంత పెద్ద రాష్ట్రానికి 4 కోట్ల ప్రజానీకానికి 70% ఉన్న వ్యవసాయ రైతు కుటుంబాల కోసానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్రయత్నం చేసిన ఆ కాళేశ్వరాన్ని తప్పుపట్టినాక ఎవడు మార్చలేడు. అవినీతి అక్రమాల గురించి మాట్లాడదాం, కానీ మొత్తం ప్రాజెక్టే రాంగు, కట్టిందే విధానం తప్పు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉండగా కూడా అక్కడ కట్టినరు అని చెప్పి మీరు అంటుంటే, ఇలా ప్రతి దానికి సమాధానం చెప్పడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తే టైం ఇవ్వలేదు. ఒక 2 గంటలన్న టైం ఇస్తే మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుండే. అంటే శిక్ష వేసేటోనికి కనీసం లాస్ట్కు ఉరి శిక్ష వేసేటోని కూడా అడుగుతారు, నీకేమన్నా కోరికున్నదా తమ్మి, ఏమిది నీ పరిస్థితి అంటే వాడు ఏదైనా చెప్పగలిగితే చెప్తాడు. కానీ వీళ్ళకి ఆ టైం కూడా ఇవ్వకుండా సిబిఐకి కేసు అప్పచెప్పినాం. అప్పచెప్తే ఏమవుతుంది? సిబిఐ ఇచ్చే రిపోర్ట్ ఏందో చూద్దాం. మీ అక్బరుద్దీన్ ఓవైసీ, మీ సోపతి, మీ అలయన్స్లో ఉన్నట్టుగా, సరే లేనని మీరు చెప్పినా కూడా ఉన్నట్టుగా ఉండే ఎమ్మెల్యేనే చెప్పినటువంటి ఒక మాట వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక చూడండి ఒకసారి. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నటువంటి మాట, గింత చిన్న లాజిక్ కూడా అర్థం కాకపోతే కొంతమంది అంటారు అది ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఇది న్యాచురల్గా ఎప్పటికప్పుడు వస్తుంది. న్యాచురల్గా రాకపోయేపటికే ఈ తనలాట. తెలంగాణ పడ్డ బాధ వేదన ఎవ్వరికి ఎరకలేదా? మర్చిపోయినరా? గుర్తులేదా? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు లేక కరువు కాటకాలతో అల్లాడిన ఆ రోజుల్ని మర్చిపోయినారంటే ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేడు. లేదా ఇప్పుడు మాకు ఎరకలేదు, గతంలో ఏమన్నా కానీ ఇవాళ బాగుంటుంది అంటే మనకు జరిగిన అనుభవాల దృష్ట్యానే మనము ఏదైనా ముందు ప్రయత్నం చేస్తాం. ఒకనాడు మనకు ఏదైనా చిన్న ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది వచ్చినాడు 10-20 వేలు లేకపోతే ఎవరి కాల్లో పట్టుకొని బతిలాడే పరిస్థితి ఏదైతే ఉంటుందో, ఆ దుఃఖం యాదికొచ్చి మళ్ళీ ఒకనాడు 20 వేలు లేకుండా ఇల్లు ఉండొద్దు అని 20 వేలను తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటారు. తెలుసా? అది ఈ ఉదాహరణ గుర్తుందా? కన్నా అర్థమవుతుందా?
మనకు సమస్య వచ్చినాడు మన దగ్గర దానికి సరిపడా డబ్బులు లేకపోతే ఎవరి కాళ్ళు ఎందుకు మొక్కాలని భయపడి, గతంలో నాకు ఇట్లా ఇబ్బంది అయింది, ఆ టైంలో నన్ను కూడా ఆదుకోలేడని చెప్పి భయపడి ఏడుకలను తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. ఎందుకంటే రేపు ఏదైనా ఆపద వస్తే ఎట్లా అని. ఎగ్జాక్ట్గా అరే మన తెలంగాణకు నీళ్లు రాలేవు, ఆనాడు ఆంధ్రాకి నీళ్లు తరలించకపోతా ఉన్నారు, వాళ్ళకు గోదావరి పరివాహక ప్రాంతం ఉండడం వల్ల పోలవరం అంతా కూడా అటువైపు నింపుకొని వాళ్ళ సైడు పంచుకుంటున్నారు, నీళ్ళని విపరీతంగా దోసుకుంటున్నారు అనే కదా మనకు నీళ్లు నిధులు నియామకాలని పేరు వచ్చింది. మొట్టమొదటి ట్యాగ్ లైన్ లో ఉన్న వర్డే నీళ్లు కదా. సో ఆ నీళ్ల కోసానికి 1,00,000 కోట్లు పెట్టుకుంటే ఏమైందా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. ఆనాడు ఎంతుండే మన తెలంగాణ వచ్చినాడు 2014 మీ అందరికి యాదుకుండాలి, 60,000 కోట్ల బడ్జెట్ మనది. ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్కు ఎట్లా పెరిగింది, ఎట్లా ఎగబాకింది, ఎట్లా వృద్ధి చెందింది? వట్టిగానే అయిందా? సంపద పెరిగినట్టు కాదా? ఇది అర్థం కాకపోతే ఎవడేం చేస్తాడు? ఇగో అక్బరుద్దీన్ ఓవైసీ అన్నటువంటి మాట ఇది చూడండి ఒక్కసారి. यहाँ पे कमीशन रिपोर्ट बोल रही है कि 6.78 करोड़ उनसे रिकवर कर लो. मैं आपसे पूछना चाहता జస్ట్ సింపుల్, ఈయన ఏం చెప్తుండంటే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్లో 6.78 crore అంటే 7 కోట్ల వరకు రికవరీ చేయండి అని చెప్పారట. జస్ట్ 7 crores. మీరు ఒక్కసారి ఆ నెంబర్ని గుర్తు చేసుకోండి. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్లా వీళ్ళు మాట్లాడేది 7 కోట్ల గురించి మాట్లాడింది పీసీ ఘోష్ కమిషన్. 7 కోట్లు మాత్రమే ఇది కొంత అన్యాక్రాంతమైన అనే భావనకు రిపోర్ట్ ఇచ్చింది తప్ప వేరే 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు గాయబైపోయింది. ఫస్ట్ ఇది చూడుర్రి మీరు, ఇది పెట్టుకోరు. ఇగో ఇక్కడ చూడండి. ఇంకా यहाँ पे कमीशन रिपोर्ट बोल रही है कि 6.78 करोड़ उनसे रिकवर कर लो. मैं आपसे पूछना चाह रहा हूं ये कमीशन पे कितना पैसा खर्चे सर आप? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడు. మీరు వేసే కమిషన్ కి ఎంత ఖర్చు అయిందని అడిగింది డైరెక్ట్ గా. పీసీ ఘోష్ కమిషన్ కి మీరు ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టిర్రు ఇచ్చిర్రు అది చెప్పండి అని అడుగుతా ఉన్నాడు. ఇంకా చెప్పండి, ఇక చూడండి. कितना पैसा खर्चे सर? सर एक 3 करोड़ का खर्चा हुआ होगा ना सर? So now the question arises, commission is giving us a report, recover 6.78 crores. That's it. We might have almost spent some 2.5 crores or more than that. Flights हुए होंगे, आना होगा, जाना होगा, ठीक है कम होगा. चलिए आप बोल दीजिए कितना है. Sir, I really fail to understand, sir. చెప్తుండు ఐ రియల్లీ ఫెయిల్ టు అండర్స్టాండ్. నాకే అర్థమవుతుంది. అంత సీనియర్ సభ్యుడు, మీకు అనుబంధంగా ఉండే సభ్యుడే, ఏం బీఆర్ఎస్ కి తొత్తు కాదు, బీఆర్ఎస్ అలయన్స్ లో కూడా లేడు, కేసీఆర్ బాగా విమర్శించినోడే అధికారంలోకి వెళ్ళి బయటకు రాగానే. అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా ఒకే మాట అంటా ఉన్నాడు. నౌ ద క్వశ్చన్ అరైజెస్ అని చెప్పి అడుగుతూ ఆయన చెప్పేది ఏంటంటే 7 కోట్ల రూపాయలు రికవరీ చేయమని మీరు అంటా ఉన్నారు కదా రిపోర్ట్ గురించి. సో అక్కడ మీరు ఈ కమిషన్ కోసం మీరు పెట్టిన ఖర్చు ఎంత అని ప్రభుత్వాన్ని అడిగిండు. ఓ 2 కోట్ల 3 కోట్ల ఎక్కువనో తక్కువనో అయి ఉంటుంది కదా. సో అసలు ఎక్కడ ఉంది, అసలు ఏంది, అసలు మనకు వచ్చిన రిపోర్ట్ ఏంది? 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు అంటారు కదా, మరి జస్ట్ 7 crores కోసమా ఇంత తనలాట? 7 కోట్ల అవినీతి జరిగిందనే దానికోసమా? అరే ఇక ఈ కొన్నిసార్లు చెప్పరాదు కానీ కొన్ని పిల్లగాళ్ళు ఇప్పుడు గణపతులు పెట్టుకుర్రు అనొద్దు, కానీ అక్కడ కూడా ఎవరన్నా అన్నదానం కాన్నో సరుకులు కొనే కాన్నో అన్నో ఇన్నో ఎవడన్నా కక్కుర్తి పడితే పోయి సరే ఆడ ఒక 20,000 బిల్లు ఉంటే ఒక 1,000 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు. కొన్నిసార్లు జరిగినాయి, కొన్ని చూసినాం. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్లా కొంతమంది అధికారులు, కొంత కమిషన్లు, కొంత జరిగి ఉంటే ఉండవచ్చు కాక నేను లేదు అని చెప్పా. ప్రభుత్వం అన్నాక ఖచ్చితంగా జరుగుతుంది, జరగొద్దని మనం కోరుకుందాం. కానీ ఆ మాటలన్నీ ఎక్కడ పోయినాయి? వేర్ ఈజ్ 1,00,000 కోట్లు, వేర్ ఈజ్ 1,000 కోట్లు? ఎట్లా మాట్లాడారు? ఇలా అక్బరుద్దీన్ అడుగుతున్న సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మరి దీనికి ఇప్పుడన్నా అర్థం కావాలి మీకు. ఇంకా చూడండి, ఇంకా ఆయన అన్న మాట, ఈ కమిషన్ గురించి అక్బరుద్దీన్ అన్నటువంటి మాట ఒక్కసారి వింటే ఇంకొకసారి మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, అసలు ఈ కమిషన్ ఏం కమిషన్ నాకు అర్థమైతలేదు అన్నాడు డైరెక్ట్. ఎందుకన్నాడో కూడా వినాలి మీరు. కమిషన్ నాకు ఇది చూస్తే చాలా నవ్వొచ్చింది కూడా. వీళ్ళు జబ్బలు జరిసిర్రు, తొడలు కొట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ మెడల్ వంచి ఎట్లయినా జైలు నూక్తామన్నారు, కేటీఆర్ అహంకారాన్ని తలబిరుసును తగ్గిస్తామన్నారు, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చెప్తామన్నారు. ఎక్కడ పోయారు మీరంతా? యాడున్నారు ఇలా? ఇంత సీనియర్ సభ్యునికి అర్థమవుతలేదట వేసిన కమిషన్ ఏందో. ఈయన ఏమంటాడంటే ఇది వినండి, ఇది మీకు అర్థమవుతుంది. ఆయన అన్న మాట ఏందో చూడండి. కమిషన్ मुझे समझ में नहीं आ रहा है. सारे चीजा बोल रहा है, इन्हें चोर, इन्हें गलती करा, इन्हें कुछ करा. भाई ये कमीशन ये नहीं बोल रहा कि क्या सजा देना है, सीधा ये बुक में बोल रहा है कि आई लीव इट टू द गवर्नमेंट. और गवर्नमेंट क्या बोल रही सर? वी विल डिसाइड इन द हाउस. मैं इस पे भी आऊंगा सर, मैं इस पे भी आता हूं सर. ఎంత ఫన్నీగా కమిషన్ సార్, ఎంత ఫన్నీగా అడిగిండంటే బలు అసలు ఈ కమిషన్ ఏం కమిషను? ఏ ఇనో చోర్ ఇనో గల్తీ కరా అని అన్నారు, అన్ని చెప్పినరు. తో క్యా సజా దేనా క్యూ నై బోలే అని అన్నాడు. అంటే
ఏమి శిక్ష మరి వాళ్ళకి ఏమి పనిష్మెంట్ అని చెప్పడానికి మరి ఎందుకు కమిషన్ పని చేయలేదని చెప్తున్నాడు. డెఫినెట్గా వాళ్ళు దొంగ వీళ్ళు దొంగ వీళ్ళు దొంగ అని చెప్తుంది కదా, మరి చెప్పినప్పుడు అది ఎందుకు ఆ శిక్షకు సంబంధించిన ఆ పనిష్మెంట్కి సంబంధించిన రిపోర్ట్ ఎందుకు లేదని అడుగుతూ ఇట్లాంటి దాన్ని ఇది కమిషన్ రిపోర్ట్ అంటారా అని చెప్తూ పైగా ప్రభుత్వంకి ఇస్తే ప్రభుత్వం ఏమంటుంది ఏం చేయాలో చెప్దాము అది డిసైడ్ చేద్దాం విత్ ఇన్ ద హౌస్ అని చెప్పి అన్నారట. ఇంకా చూడండి ఇంకా नहीं मुझे समझ में नहीं आ रहा है, सारे चीजा बोल रहा है, इन्हें चोर इन्हें गलती करा इन्हें कुछ करा। भाई ये कमीशन ये नहीं बोल रहा कि क्या सजा देना है, सीधा ये बुक में बोल रहा है कि आई लीव इट टू द गवर्नमेंट। और गवर्नमेंट क्या बोल रही सर, वी विल डिसाइड इन द हाउस। मैं इस पे भी आऊंगा सर, मैं इस पे भी आता हूं सर। सर దాన్ని ఎంత ఫన్నీగా మాట్లాడి చూడండి. ఇగో ఇంకా చూడండి, ఇగో everything. So that is what I wanted to correct your records. అయితే ఇక చూడాలి కొంచెం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో మాట్లాడింది నిన్న, చాలా బ్రహ్మాండమైన ఇంగ్లీష్, నో డౌట్ నేర్చుకున్నాడు మంచిగానే. ఇంగ్లీష్ అస్సలేదు అన్నందుకు కిందనో మిందో పడి కొన్ని పదాలను మంచిగానే పట్టిండు. కానీ ముఖ్యమంత్రి అనేటోని హోదా, ఆ స్థాయి, ఆ లెవెల్ ఎట్లుండాలి అనేది మనం అందరం ఒక పెట్టుకుంటాం, మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ రేంజ్లో చలో వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లా మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇట్లా మాట్లాడాలి. ఈయన ఎట్లా మాట్లాడుతుండో ఒక సభ్యునితో ఆయన ఆలోచన ఎట్లా ఉందో ఒకసారి మీరు చూడండి, ఆయన తనలాట ఎట్లుందో, ఆయన ఫ్రస్ట్రేషన్ ఏముందో ఒకసారి చూడండి. Sir, we have given everything. So that is what I wanted to correct your records. Sir, he has referred everything. NDSA report, he has referred vigilance. క్లాస్లో హోంవర్క్ రాయకుండా వచ్చినోడు కదా పొరగాడు సార్తో బతిలాడుతాడు చూడు, అట్లా ఈయనే లీడర్ ఆఫ్ ద హౌస్ అయ్యుండి అవతల పక్క ప్రతిపక్ష నాయకుడు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అడుగుతుంటే సమాధానం చెప్పలేక కింద మీద ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయనకున్నటువంటి అక్కసంతా వెలగక్కుతూ ఉన్న ఆ కొద్ది మిడిమిడి జ్ఞానం ఇట్లా అనకపోతే ఏమంటారు అని పబ్లిక్ అంటారు, మళ్ళీ నేను కాదు. ఈ మిడిమిడి జ్ఞానంతో ఏం మాట్లాడుతుంటే ఎంత ఆగమవుతుందో ఒకసారి చూడరు. ఇగో you go through this. See Akbar साहब, ये आप पूरा पढ़ो 600 साहब नहीं आपको मैं पेज वाइज दिखाता हूँ. He has gone through everything. No, you are absolutely wrong Akbar साहब. नहीं आप नहीं, हम सरकार चला रहे, हमें पता है. We have no. ఉందా అసలు ఏమన్నా కమాండింగ్ ఉందా? సబ్జెక్టు మీదనో, మాట మీదనో, భాష మీదనో, పరిజ్ఞానం మీదనో, ఆ సభ రూల్స్ మీదనో పరిజ్ఞానం ఉందా? ఉంటే ఇట్లా మాట్లాడతాడా? చిన్న పిల్లగాడు ట్యూషన్కి ఏమారా నోట్స్ రాసుకురాలేదంటే సార్ రాసుకొచ్చిన సార్ ఉంది సార్, నో సార్ నో లాస్ట్కు నో. ఆయనకు తెలిసింది అది ఒకటే. ఎట్లుండాలి ముఖ్యమంత్రి, ఎంత హుందాగా ఉండాలి, ఎంత గంభీరంగా ఉండాలి. లొల్లి పెడుతుంటే గతంలో కేసీఆర్ని చూసిర్రు, అట్లే రాజశేఖర రెడ్డిని చూసిర్రు, అట్లే చంద్రబాబుని చూసిర్రు. సబ్జెక్టు మీద ఎంత కమాండ్ ఉంటుంది, లాంగ్వేజ్ మీద ఎంత అవగాహన ఉంటుంది, అవి లేవు. కాబట్టి చిన్నపిల్లగాడు కదా, నో మమ్మీ నో నేనేం చేయలే మమ్మీ నో అని ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. ఇగో You go through this phase. You go through 600 and I will give you. ఎంత కన్ఫ్యూజన్లు ఉన్నాడు, ఎంత కంగారులు ఉన్నాడు, ఎంత టెన్షన్లు ఉన్నాడు. దొరికిపోయారు కదా దొంగల లెక్క. ఏదో అనుకుంటే ఏదో చేసి కొండను దవ్వి ఎలకని పట్టినట్టు చేసిరు అంతే. కొండను దవ్వి 1,00,000 కోట్ల ప్రాజెక్టు గురించి మాట్లాడి 7 కోట్ల రికవరీ చేయాలని కమిషన్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళకి ఏం మాట్లాడొస్తుంది? ఇలా ఏమన్నా ఉంటేనే ఏమో మాట్లాడుతుండ్రి. నిజంగానే కేసీఆర్ ఒక 10,000 కోట్లు దోసుకున్నాడు అంటే ఆగుదురా ఇల్లు? కేటీఆర్ ఒక 1000 కోట్లు వెనకేసుకున్నాడంటే ఆగుదురా ఇల్లు? ఎన్ని మాట్లాడుతుంది? ఎటుపాయే మన సబ్జెక్ట్ అంతా? अरे साहब ये बुक ले लो, सेकंड बुक ले लो. आप पूरा देखो एनडीएसए रिपोर्ट. अकबर साहब पूरा पढ़ो, बिना पढ़े आप मत बोलो. नो अकबर साहब, कभी कभी हम इंसान हैं, कोई भी गलत फहमी हो सकता है. आप मेरा अच्छा दोस्त है, मेरा अच्छा दोस्त. ये इसका मतलब ये नहीं है आप विदाउट वेरीफाइंग दिस रिकॉर्ड एंड रिपोर्ट you cannot make such type of statements. Right. I'll now give me the mic. I'll say. So let me complete. I'm not yielding, Akbar sahab. I'm not yielding. No. You are spelling like anything. I'm sorry. Absolutely, I'm sorry. I'm not going to yield. You have taken much more time, more than 1 hour. No. आप बुक किताब कुछ भी पढ़ो, मगर गलत नहीं बोल सकते. नहीं, आप गलत नहीं बोल सकते. आप अगर वो सचमुच रहा तो सर I have to answer.
ఇట్లా ఆగమాగం అయిపోయి కింద మీద పడిపోయి ఎంత గంభీరంగా నువ్వు చెప్పాలనుకుంది ఏదో 4 మాటలల్లా మీరు చెప్పాలనుకున్న మాటని 4 మాటలలో బ్రహ్మాండంగా కన్వే అయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ప్రజలకి మొత్తం అర్థమయ్యేటట్టుగా మాట్లాడవచ్చు. చిన్నపిల్లగాని లెక్క ఆగమాగం అయిపోతా ఉన్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతా ఉన్నావు, ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు, తుంపడో ఆపడో ఏ పేజ్ పడో ఎటుపోతుంది అసలు ఏం చెప్పదలుచుకున్నావు చిన్నపిల్లాడిలాగా. నీ దగ్గర అంతా 665 పేజీల రిపోర్టు చదివి ఉంటే, ఆ రిపోర్టు మీద పూర్తి అవగాహన ఉంటే బ్రహ్మాండంగా 1 గంట సేపు స్పీచ్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలంతా ముక్కు మీద వేలేసుకోవాల్సింది. నిజంగా కేసీఆర్ గింత దొంగనా, గింత తప్పు చేసిండా, అరే ఇంత తప్పిదం చేస్తే కూడా ఈయనను భరించాలన్నా, ఇంకా ప్రతిపక్ష హోదాలా కాదు మొత్తానికి తీసి పాడేసేది ఉండే, వీళ్ళని అసలు మొత్తం బహిష్కరించేది ఉండే అని అనుకునే రకంగా మాట్లాడాల్సి ఉండే. మనకు రాదాయ్. నేను అనేది ఏంటంటే నీకు మాట రాదాయ్, పని శాత కాదాయ్, పని చక్కగా రాదాయ్, మాట కూడా రాదాయ్. కనీసం వాళ్ళు మాటలను నేర్చిరు, కిందనో మీదనో వాళ్ళు కరెక్ట్ కన్వే అనే చేస్తారు, చెప్పగలుగుతారు ఉన్నకాడికి. నిన్న బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళనే చూడబట్టి పబ్లిక్ అంతా ఇలా మీరు ఈ వీడియోలన్నీ కూడా ట్రోల్ కాబట్టి ఇంకా చూడండి. ఇంకా నిన్న అయితే ఇంకా అసలు మామూలు సబ్జెక్ట్ నేను ఎందుకు పెట్టుకున్నా తెలుసా, ఇప్పుడు మధ్యాహ్నం ఎంత లేట్ అన్నా కానీ, ఎందుకంటే పొద్దున పూట పెడితే 1-2 గంటల్లో ఖతం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక మీరు కూడా పురుసత్ ఉంటారు, సరే ఎక్కువసేపు మాట్లాడొచ్చు, ఎక్కువసేపు మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్పి నేను ట్రై చేసిన. ఇంకా చూడండి ఇంకా నిన్న జరిగినాయి అయితే సరే ప్రతిపక్షాలు మాట్లాడినాయి. నేను మెయిన్గా అక్బరుద్దీన్ మాత్రమే మాట్లాడింది ఎందుకు చూపించిన అంటే, తనే మొత్తం ఆ రిపోర్ట్ స్టోరీ చెప్పేసాడు. ఒకటి, కమిషన్ అనేది వేస్ట్ కమిషన్, ఏం చెప్పింది అసలు, అది ఎందుకు పనికిరాంది, చెత్తబుట్టలు వాడేయచ్చు అనే ఉద్దేశంలో ఆయన మాట్లాడిన మాట ఒకటి. అదే బీఆర్ఎస్ వాళ్ళు చేశారు, నిన్న చెత్తబుట్టలు వాడేసారు, అది వేరే విషయం. రెండోది, ఇక్కడ అసలు అయ్యింది 7 కోట్ల రికవరీ చేయండి అని చెప్పినాక ఇంకా ఏం ఏడిచింది, 3 కోట్ల రూపాయలు పెట్టి ఖాళీ కమిషన్కే ఖర్చు అయి ఉంటుంది మనకి, మన ప్రభుత్వానికి 7 కోట్ల రూపాయలు రికవరీ చేయమని చెప్పడానికా ఈ కమిషన్ అని చెప్పి అన్నాడు. ఇళ్ళనే ఇసుకపోయింది, ఇళ్ళనే మొత్తం సారాంశం అంతా అందులోనే ఉన్నది, ఇంకా వేరే అవసరం లేదు కాబట్టి చూపెట్టలేదు.